ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో త్రిత్వము తరువాతి 8వ ఆదివారపు శుభములు వందనములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకోసం నిత్యము ప్రార్థించే దైవజనుడిగా ఉంటూ ఉన్నాను. ఈ ఆదివారపు వర్తమానంలోనికి వెళదాం. చదవబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నా. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ప్రియ దేవుని సంఘమా, చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళదాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయుండి ఈ రీతిగా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరుగా వాడుకొని, ఇదిగో దేవా యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొని, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ప్రస్తుత ప్రపంచమును మనము గమనిస్తూ ఉంటే, ప్రస్తుతము మనము పోటీ ప్రపంచంలో ఉన్నాం. ప్రతి విషయంలో సంస్థలు, వ్యక్తులు, వస్తువులు ఒకరితో ఒకరు, ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉన్నవి. పోటీ తట్టుకోలేక కొంతమంది పోటీ పడలేకపోతూ ఉన్నారు. నకిలీలను ఉపయోగిస్తూ ఉన్నారు. నకిలీలను చూసి మోసపోవద్దు, మా గుర్తు ఇది అని చూచి మరీ కొనండి అని అదే పనిగా పదే పదే ప్రకటనలు కూడా చేయవలసి వస్తూ ఉన్నది. ఇదే క్రమంలో క్రైస్తవ్యంలోనికి కూడా, సంఘాలలోనికి కూడా, సేవకులలోనికి, బోధకులలోనికి ప్రవేశించింది నకిలీ తత్వము. ఏది నిజమైన బోధ, ఏది అధికారంతో కూడిన బోధ తెలుసుకోవాలి అంటే విశ్వాసులుగా సతమతమవుతూ ఉన్నాం. ఒక కథను విందాం. ఒక పూల తోటలో పూలు అన్నీ చక్కగా ఉన్నాయి. అందులో ఒక గులాబీ తన అందాన్ని బట్టి, రంగును బట్టి అతిశయపడుతూ ఉన్నది. ప్రక్కనే కేకట్స్ యొక్క అనగా బ్రహ్మజముడు మొక్క ఉన్నది. ఇది ఎత్తు పెరుగుతూ ఉంది. వేసవికాలం వచ్చినప్పుడు తోటలోని పూలన్నీ వాడిపోతూ ఉన్నాయి. గులాబీ రేకులు కూడా రాలిపోతూ ఉన్నాయి. ప్రక్కనే ఉన్నటువంటి బ్రహ్మజముడు పువ్వు చక్కగా ఉంది. ఒక పక్షి వచ్చి ఆ పువ్వు మీద వాలి తన చిన్న రెక్కలను నీటిలో తడుపుకుంటూ ఉన్నది. అది చూసిన గులాబీ తనకు కూడా కొంత నీటిని ఇవ్వమని అడిగింది. కేకట్స్ తన సహజ సిద్ధమైన లక్షణాన్ని తనలోనే ఇముడ్చుకుని అతిశయపడలేదండి. గులాబీ రేకు అతిశయపడింది. గులాబీ బ్రహ్మజముడు పువ్వు అతిశయపడలేదు. మనలో ఉన్న గుణ లక్షణాలను బట్టి మనము కూడా గులాబీ వలె అతిశయపడేవారముగా ఉండకూడదు. బ్రహ్మజముడు పువ్వు వలె అణిగి ఉందాం. ప్రియదేవుని బిడ్డలారా, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు గమనిస్తే 17వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది ఉన్నది. ప్రయోజనకరమైన బోధ 16వ వచనం అంటున్నాడు కదా, పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, లేఖనము ఉపదేశిస్తూ ఉన్నది, లేఖనము ఖండిస్తూ ఉన్నది, బుద్ధి చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రయోజనకరమైన బోధ ఏదో తెలుసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో, నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము,
నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని ఇక్కడ రక్షించే బోధ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాల్లో గమనిస్తే, గడి ఎండును దాని పూను రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. 25వ వచనంలో, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది అధికార బోధ? మన అంశం ఏది అధికార బోధ? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనకు మనముగా అధికార బోధ ఏది, యథార్థమైన బోధ ఏది, రక్షించే బోధ ఏదో తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. నేటి లేఖన భాగంలోకి వెళదాం రండి. ప్రియమైనటువంటి వారులారా, అధికార బోధ పిలిచే బోధ, అధికార బోధ ఖండించే బోధ, అధికార బోధ రక్షించే బోధ అని మనము గమనించాలి. పాత నిబంధన పాఠ్యభాగముగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు చదువుగా విన్నాం. 19వ వచనాన్ని ధ్యాన వచనముగా చదువుకున్నాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉపాంశము పిలిచే బోధ. ఏది అధికార బోధ? మన అంశము పాత నిబంధన పాఠ్య భాగంలో పిలిచే బోధ. సందర్భాన్ని గమనించినట్లయితే ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తూ ఉన్నటువంటి రీతిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇర్మియాను దేవుడు మొదటిగా నీ చింతలను మాని మారు మనస్సు పొంది నీ తలంపుల్లో మాటలలో సొంత క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే నీవు ప్రజలకు నా నోటి మాట అవుతావు. ప్రజలే నీ వైపు తిరగాలి, నీవు వారి తట్టు తిరగకూడదు అని హెచ్చరించుచూ ఉన్నాడు. నీవు ఇశ్రాయేలును రక్షించుటకు విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును అని పిలిచినటువంటి సందర్భం 20వ వచనంలో అంటున్నాడు కదా, నా తట్టు తిరిగిన ఎడల అంటే నా మాట వింటే ఇత్తడి ప్రకారంగా చేయుదును. ఇత్తడి సర్పమును చూసిన వారు బ్రతికారు, అలాగే నీ మాట విన్నవారు బ్రతుకుతారు. ఇత్తడి సర్పమును చూసిన వారు బ్రతికారు, ఇప్పుడు నీ మాట వాక్యాన్ని విన్నవారు బ్రతుకుతారు. కాబట్టి ప్రియదేవుని బిడలారా, వాక్యాన్ని విని బ్రతుకుదాం. 21వ వచనంలో అంటున్నాడు, దుష్టులు బలత్కారుల చేతిలో నుండి నీకు విడుదల. దుష్టుల చేతిలో నుండి బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను. ఇర్మియా దేవుని ప్రవక్త అయినను తనలో భయం ఉన్నది. యోధా ప్రజల వ్యతిరేకతను బట్టి భయపడుతూ ఉన్నాడు. దేవుని మాటలు చెప్పుట వలన లోకమునకు వ్యతిరేకత కలిగి ఉన్నాడు. ఒంటరి జీవితము, పెళ్లి లేదు, కొద్దిమందే స్నేహితులు ఉన్నారు. ప్రజలు తనపై దేవునిపై తిరగబడడం ద్వారా కోపం వచ్చింది. ప్రజల పాపాలను చూసి ఖండిస్తూ ఉన్నాడు. పిలిచే బోధ ఇది. యథార్థమైనది, ఖండించేది, బుద్ధి చెప్పేదిగా ఉంటూ ఉన్నది, రక్షించేదిగా ఉంటూ ఉన్నది. చివరికి ఇర్మియా దేవుడు తన పట్ల జరిగిస్తున్న విషయాలలో శనుగుకుంటూ ఉన్నాడు. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం రండి. ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28, 29 వచనాలు గమనిద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడుడి. ప్రియదేవుని సంగమా, ఇక్కడ ఉపాంశము ఖండించే బోధ లేక బుద్ధి చెప్పే బోధ. పౌలు యెరూషలేము వెళుతూ మిలేతుకు ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకొని తాను ఎలాగూ 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రార్థించి బోధించాడో, ఆ సంఘమును నిర్మించాడో, ఆ విషయాలను వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం. సంఘాన్ని కాపాడండి, మెలకువగా ఉండండి, దేవుని కృపావాక్యముకు మిమ్మును అప్పగిస్తూ ఉన్నాను అంటూ సెలవు తీసుకుంటున్న సందర్భం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనంలో మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో తోడేళ్లు అంటూ ఉన్నాడు. తోడేళ్లు అనగా అబద్ధ బోధకులు.
గొర్రెలు అంటూ ఉన్నాడు. గొర్రెలు అనగా నిజమైన బోధకులు, నిజమైన సేవకులు. ఎవరు గొర్రెలో ఎవరు తోడేళ్ళు గ్రహించాలి అంటూ సంఘ పెద్దలకు బోధిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కంచే చేను మేస్తే ఎవడేం చేయగలడు అన్న సామెత పెద్దలు చెప్పినట్లుగా పరిస్థితులు ఉండకూడదు. క్రూరమైన తోడేళ్లు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధ బోధకులు, సాతాను ఆలోచనలోనికి వెళ్ళవద్దు. మీకు ఒక విశ్వాసము ఉన్నది. 25వ వచనంలో అంటున్నాడు కదా, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రియదేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు వంకర మాటలు పలికేటటువంటి వారు. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనంలో చూడగలం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో గమనిస్తే, మీ వలన వారు లాభం పొందుతారు, మిమ్మును మెచ్చుకుంటారు అనగా అబద్ధ బోధకులే అని పౌలు చెప్పుచూ ఉన్నాడు. పౌలు ఎదుర్కొంటున్నటువంటి తుఫాను, పౌలు ఎదుర్కొంటున్నటువంటి పెనుగాలులు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 10 వచనాల్లో, కీర్తన గ్రంథం 66వ సంకీర్తన 10 నుండి 12 వచనాల్లో చూడగలుగుతాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. మత్తయి స్వార్థ 7వ అధ్యాయం 22 నుండి 29 వచ్చిన భాగములు చదవగా విని ఉన్నాం. మత్తయి స్వార్థ 7వ అధ్యాయం 24 వచనం ధ్యాన వచనముగా చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ప్రియదేవుని బిడలారా, ఇక్కడ ఒక అంశము రక్షించే బోధ. యేసు బోధ శాస్త్రుల బోధ వలె కాక అధికారముతో కూడినదని ప్రజలు గుర్తించారు. కొండ మీద ప్రసంగంలో కొనసాగింపు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో చేరడు. ప్రభువు మాట విన్నాడు, బండ మీద ప్రభువు మాట వినినటువంటి వారు బండ మీద ఇల్లు కట్టుకుంటారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు కదా, తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు కూడా చూడగలుగుతాం. సామెతల గ్రంథములో 9వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాదియే యేసు క్రీస్తు. ప్రియదేవుని బిడలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 25 వచనాల్లో ఉపమానము, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనములో, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడము వలె ఉన్నాడు. మాటలపై క్రైస్తవ్యమును నిర్మించవచ్చు, అది అస్థిరము. ప్రభు మాటల ప్రకారము విశ్వాసంపై పునాది వేయబడిన నిర్మించబడిన క్రైస్తవ్యము స్థిరముగా ఉంటుంది. ప్రజలు ప్రభు మాట వినాలి, విన్న మాటల ప్రకారం జీవించాలి, ప్రభు మాటలను బట్టి క్రియలు చూపాలి. ప్రియదేవుని బిడలారా, దేవుని వైపు తిరిగేవాడు బుద్ధిమంతుడు, నిలిచే జీవితం అది. లోకం వైపు తిరిగేవాడు బుద్ధిహీనుడు, చలించే జీవితము తనది. నీ జీవితం ఎలాంటిదో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. ఈ ఆదివారపు లేఖన భాగాల ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అధికార బోధ ఏదో గుర్తిద్దాం, భయపడక పిలుపుకు తగినట్లు బోధిద్దాం, భయపడక అన్యాయమును ఖండించే బోధ చేద్దాం, భయపడక రక్షణ బోధ వైపు తిరుగుదాం. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వీడియో వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఆమేన్. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. ఆమేన్.